భయం కలిగితే అమ్మని తలంచుకో. ఎప్పుడూ కూడా ఇది ప్రతి వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలని. మన జీవుడికి తెలుసు. 90 ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా అని ఏడుస్తాడు. అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని. ఏ అమ్మా 90 ఏళ్ళప్పుడు నిన్ను కన్నమ్మ ఉందా? లేదు. మరి ఎవరిని ఉద్దేశించి పిలిచావు? ఎన్ని జన్మల్లో తల్లులు మారినా మారని తల్లి ఒక్కరున్నారు, ఆవిడ్ని ఉద్దేశించి పిలిచావు ఆవిడ్ని. ఈ తల్లి పైలోకం నుంచి పలకదు, కానీ ఈ జగదమ్మ అన్ని లోకాల్లో ఉంటుంది కనుక పలుకుతుంది. కనుక ప్రతి జీవుల్లో వాడికి తెలియకుండానే అమ్మా అనే స్మరణ ఉన్నది. ఆ అమ్మా నడిచిన ప్రతిసారి ఈ అమ్మని తలంచుకోండి చాలు. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయ. స్మరణ మాత్రం చేత సంతృప్తురాలే దుర్గ. అందుకే దుర్గమాయమ్మ అంటే చాలు. ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఆ తల్లి, అది దుర్గ. అందుకు దుర్గానామ పరం మనుహు. దుర్గా అనేది పరమమైన మంత్రము. అందుకే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది మంత్రం.